దాతలు లేరు, చందాలు లేరు, హుండీలు లేరు, సొసైటీ కాదు. అందుకే రికమెండేషన్స్ లేవు. క్లియర్. మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వైద్య శాఖ మంత్రితో ఏమన్నా ఆర్థిక సహాయం అందుతుందా మీకు? ఆర్థికంగా ఈరోజు చూసుకుంటే గిన ఆరోగ్య శాఖనే అనారోగ్య శాఖలో ఉంది. ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ నిధులు లేవు. ఈరోజు కూడా అనేక కష్టాలు పడి వారు ముందుకెళ్తున్నారు. మీ ఇంట్లో తినడానికి ఉంటే నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తే సంతోషం. మీ ఇంట్లోనే తినడానికి లేదప్పుడు నేనొచ్చి మిమ్మల్ని ఏం అడగాల? ఈరోజు మంత్రి గారి దగ్గర నిధులు లేవు. ఎందుకు నిధులు లేవనేది అందరికీ తెలుసు. అందుకు రాజకీయం వేరు, వైద్యం వేరు. మా జ్యేష్ఠ కార్యకర్త ఈరోజు వైద్య శాఖ మంత్రి అయ్యారు. సంతోషపడతాము. కష్టపడితే ఎవరైనా అవుతారు. కానీ పార్టీలు మారకూడదు. పార్టీలు మారడం అంటే నీ తల్లిని, తండ్రిని నువ్వు తాకట్టు పెట్టినట్లే నా దృష్టిలో. అదే కదా సిద్ధాంతం నేర్పించేది. ఒకసారి జన్మనెత్తుతాం. నువ్వు జీవించడానికి 100 పార్టీలు ఎందుకు మారతావు? ఒకటే మాట ఎందుకు మాట్లాడలేవు? వాస్తవాలు కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడుండే యూత్ కూడా డబ్బు సంపాదించేసి ఓట్లను కొల్లగొట్టడం కాదు. నిజంగా అట్లా చేయాలనుకుంటే వాజ్పేయి గారు, జయలలిత గారు ఓడించినప్పుడే ఆ రోజే 13 నెలల కాలంలో ఎందుకు వాజ్పేయి గారు ఓటు కొనేసింటే జయలలితని అయిపోయాయి కదా! మరి ఆ రోజు ఎందుకు చేయలేకపోయినారు? అంటే సంఘం నేపథ్యం, సిద్ధాంతం నేపథ్యం వచ్చినప్పుడు వి డోంట్ కేర్. వి కేర్ పేషెంట్స్ ఓన్లీ. ఓకే సార్. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు 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 సార్ ఒకసారి నిలబడతారా? చూస్తాను. కొంచెం సైడ్ సార్. ఇప్పుడు సార్ ఒకసారి కాల్ చక్కగా ఇట్లా పైకి వెళ్తాను. జోన్ అదేం లేదు. దాన్ని కూర్చున్నాను. నాకు ఫస్ట్ ఇక్కడ ఉండే సార్ పెయిన్ ఇక్కడ తగ్గిపోయి ఇక్కడ నుంచి వస్తుంది సార్. దాన్ని పట్టేస్తాను సార్. ముందు నుంచి ఎక్కువైంది సార్. అదే ఇటు నుంచి జోన్లో తిమ్మిర్లు కూడా వస్తాయా? వస్తుంది సార్. ఇక్కడ తిమ్మిర్లు ఉంది సార్. ఇక్కడ ఇట్లా గిచ్చినా కూడా నొప్పి స్పర్శ అనమాట. ఇక్కడ వస్తుంది సార్ పెయిన్. అదే సయాటిక్ అయ్యి ముందు పొంగదు. ముందు పొంగే చేయదు. కింద మట్టుకోవద్దు, పైన మట్టుకో. తల కింద దిండి తీసేసి మోకాళ్ళ కింద దిండి వేసుకో. ఎక్కువసేపు నిలబడాలి. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? 3 రోజులు. 3 రోజులు. ఎట్లా జరుగుతుంది వైద్యం ఇక్కడ? బాగానే జరుగుతాం సార్. బాగానే జరుగుతుంది. 10 రూపాయలు డాక్టర్ ఏం బాగానే జరుగుతుంది. జనాలు బాగా చూస్తున్నారు. ఓకేనమ్మా. ఏమైంది? నాకు నరాలు వేగినాయి సార్. జోములు కాళ్ళు చేతులని మళ్ళీ వాళ్ళంతా జోములు ఇక్కడికి రమ్మంటే వచ్చినాం. ఎక్స్రేలు ఏం లేదు సార్. ఎవరు మా సందులో ఊర్లో వాళ్ళు పోతుంటే వచ్చినాం. రిపోర్ట్ రాసి ఇచ్చినాడు. తర్వాత పిలుస్తామన్నారు. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? నేను ఇంతకుముందు మెకానిక్ని. పెయిన్ ఎక్కువ వచ్చిందని ఇప్పుడు ఆటో వదులుతాను. ఓకే. ఈ డాక్టర్ విషయం మీకు ఎవరు చెప్పారు? నేను వేరే వాళ్ళని బాడీ ఎక్కించుకొచ్చింటే అప్పుడు చూసినాను. అంటే యూట్యూబ్ ఛానల్లో కానీ చూసిన. కానీ అడ్రస్ తెలియక రాలే. మొన్న తెలుసుకొని వచ్చిన. నేను రాబట్టి నెల అవుతుంది నా. ఇప్పటికైతే సార్ బాగా చూస్తున్నాడు. నాకైతే ఇంకో ప్రాబ్లం ఎక్కువ ఉండే. డిస్క్ జారిన వల్ల నాకు చాలా నొప్పి అయితే చాలా తగ్గింది. అది సార్ దయ వల్ల మేము ఎన్నిసార్లు చూపించుకున్నా బాగా కాలేదు. ఇప్పటికైతే బాగైంది. సార్కి నమస్కారం. సంవత్సరం కంప్లీట్ అయ్యి 7వ నెలలోకి ప్రవేశించింది. ముందుగా దీన్ని సహకరించిన దీనికి శ్రేయోభిలాషులు, ప్రజలు, పేషెంట్లు, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, అదేవిధంగా నా మిత్రులు, మీడియా సోదరులు, మీరందరికీ కూడా మరొకసారి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారంతో మరింత ప్రజలకు సేవ చేయాలి, వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.